హలో హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎవరు కనిపించట్లేదు అనుకుంటున్నారా? మేమేనండి, మేడమ్స్ ఉన్నాం ఇక్కడ. నేను ఎల్లో శారీ కట్టుకొని ఉన్నాను. అయితే మాది సెట్విన్ అనే తెలంగాణ గవర్నమెంట్ చే నడపబడుచున్న సంస్థ అండి. సెట్విన్ అంటే ఏంటి, బస్సులా అని అడుగుతారండి చాలామంది. కాదండి, సెట్విన్ వాళ్ళు లోన్ ఇవ్వడం ద్వారా ఆ బస్సుల మీద సెట్విన్ బస్సులని వాళ్ళు పెట్టుకుంటారండి. అంతే. చూడండి, కింద ఒక పేపర్ పడింది కదా, బస్సులో ఇస్తుంటే పిల్లలు అలా అందరు బాగానే తీసుకున్నారు, కానీ ఒకళ్ళు ఇద్దరు పాంప్లెట్స్ని అలా పడేస్తుంటే చాలా బాధేసిందండి. ఎందుకంటే ఆ పాంప్లెట్స్లో ఉన్న కోర్సెస్ అన్నిటిని కూడా చెప్పే ఫ్యాకల్టీస్ అండి మేము. అలా మేము క్లాసెస్ చెప్పడం వలన మాకు ఫుడ్ దొరుకుతుంది, మా ఫ్యామిలీస్ని పోషించుకోగలుగుతున్నాము. అందుకని చాలా బాధ అనిపించి నేను కింద పడినా కానీ మళ్ళీ తీసుకున్నానండి. శివరాత్రి నెక్స్ట్ డే అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ రాలేదు. మార్నింగ్ వచ్చారు కానీ ఆఫ్టర్నూన్ కొంతమంది రాలేదన్నమాట. అందుకని ఇలా పాంప్లెట్స్ ఇస్తే చాలామంది స్టూడెంట్స్ వరకు మేము రీచ్ అవుతామనే ఒక ఉద్దేశంతో చాలామందికి హెల్ప్ అవుతుందండి. ఏం హెల్ప్ అవుతుంది అంటే, మా దగ్గర కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయండి. ఎంఎస్ ఆఫీస్, డిటిపి, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి ఇది చైతన్యపురి సెంటర్ నుండి మేము వీడియో పెట్టామండి. కానీ ట్విన్ సిటీస్లో సెట్విన్ సెంటర్స్ అనేవి 24 నడపబడుచున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ సెట్విన్ సెంటర్స్ అయినా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఎలా విజిట్ చేయాలి, అడ్రస్ ఎలా పెట్టుకోండి అని డౌట్ వస్తుంది కదా, మా వెబ్సైట్లో ఒకసారి చూడండి. వెబ్సైట్ వచ్చేసి www.setwin.in అనే వెబ్సైట్లో కానీ మీరు ఒకసారి సర్చ్ చేసినట్లయితే మా సెంటర్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, బాయ్స్కి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, గర్ల్స్కి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏమున్నాయి అనేదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందులో మీకు ఉంటుందండి. ఈ మేడం వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ మేడము. ఆ మేడం నేను కలిసి వచ్చాము. ఇద్దరిద్దరు వెళ్ళి ఒక్కొక్క బస్ స్టాప్లో ఇలా పాంప్లెట్స్ ఇవ్వాలని అనుకున్నామండి, డిసైడ్ చేసుకున్నాము మా బ్రాంచ్ నుండి. బాగా ఎండగానే ఉంది, అయినా కానీ మేము నీడనే నిలబడ్డాము. బస్సు వచ్చినప్పుడు మాత్రం బస్సెస్ దగ్గర కూడా ఇస్తున్నాము. కొంతమంది ఇద్దరు మాత్రం మా కళ్ళ ముందే పడేసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఒక పాంప్లెట్ అయితే నేను పడేసాను, ఇంకొక పాంప్లెట్ తీద్దామనే లోపు వేరే బస్సు వచ్చింది. ఆ బస్సు గాలి తగ్గింది కదా, అలా బస్సు గాలి కొట్టుకొని ఎందుకో కానీ అలా బాధ అనిపించింది. చాలామంది మంచిగా రివ్యూ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఇస్తే సర్టిఫికెట్ వస్తుందండి. మేము చదువుకోలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా నేర్చుకొని వెళ్ళొచ్చండి. అయ్యో మేము చదువుకోలేదు కదా, మేము నేర్చుకోలేమేమో అని బాధపడే అవసరం అయితే ఏమీ ఉండదండి. మీరు కొంచెం జ్ఞానం ఉంటే చాలండి, మీరు చక్కగా కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మీకు నేర్చుకున్నట్లు సర్టిఫికేట్ అనేది ఇవ్వరండి. జస్ట్ పార్టిసిపేట్ చేశారు కోర్సులో అని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఏజ్ లిమిట్స్ అంటూ ఏమీ లేవండి, వయసుతో ఎలాంటి సంబంధం లేదు.
రిటైర్డ్ అయిన వాళ్ళు, పిల్లలు స్టేట్స్లో ఉండి ఇంట్లో బోర్ ఫీల్ అయ్యే వాళ్ళు, ఇంకా ఏదన్నా నేర్చుకుందాము 10 మందిలో గడుపుదాము అని వెళ్ళడానికి చాలా తక్కువ ఫీజులతో ఈ కోర్సెస్ అనేవి నడపబడుచున్నాయండి. స్టార్టింగ్లో మేము పాంప్లెట్స్ ఇవ్వడానికి కొంచెం షై ఫీల్ అయ్యాము. ఏంటి రోడ్డు మీద ఉండి పాంప్లెట్స్ ఇలా ఎంప్లాయీస్ ఇలా ఇస్తుంటే ఎట్లా ఉంటుందో అని. కానీ అది మాకు 2 నిమిషాలు కూడా అలా మేము ఫీల్ అవ్వలేదండి. తర్వాత అంతా కూడా చాలామందికి ఇవ్వగలిగామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు షై అనేది ఇంకా అసలు అనిపించలేదు. ఇంకా కొన్ని పాంప్లెట్స్ ఉంటే కొంతమందికి ఇచ్చేవాళ్ళం కదా అని అనిపించిందండి పాంప్లెట్స్ అన్నీ అయిపోయాక. ఆటో వాళ్ళకు కూడా ఇచ్చామండి. ఆటో వాళ్ళు కూడా కొంతమంది అడిగారు ప్లేస్మెంట్స్ ఏమన్నా ఇస్తారా అని. లేదండి, నేర్చుకోవాలి, బాగా నేర్చుకున్న వాళ్ళకి ఎప్పుడన్నా అవకాశం వచ్చే ప్లేస్మెంట్స్ అనేది అవకాశం వచ్చేది ఉంటుందని అని చెప్పామండి. బస్సెస్లో వెళ్ళే వాళ్ళకి కూడా బస్సులో వేసాము. పాప అడుగుతుందండి. అందరు మంచిగా రెస్పాండ్ అయ్యారండి. ట్రైనింగ్ మీకు దగ్గరలో మీరు సెంటర్ అనేది చూసుకోండి. ఇదైతే దిల్షుక్ నగర్కి కొత్తపేటకి మధ్యలో చైతన్యపురిలో ఉందండి. చైతన్యపురి బస్ స్టాప్కి ఆపోజిట్, అంటే దిల్షుక్ నగర్ నుండి ఎల్బీ నగర్ వెళ్ళే బస్ స్టాప్ దగ్గరే నిలబడి, అక్కడే నిలబడి ఎదురుగా చూస్తే మాది ఆపోజిట్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ అండి. సెట్విన్ అని బోర్డు ఉంటుంది. అలా బస్సులో ఇస్తుంటే కూడా మంచిగా రిసీవ్ చేశారు. కొంతమంది నిలబడిన వాళ్ళు అడిగి మరీ తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. జనరల్గా మేము బస్ జర్నీ చేసినా లేకపోతే ఎక్కడైనా బస్ స్టాప్స్లో నిలబడినా ఎక్కడికైనా వెళ్తే ఇలా ఎవరైనా పాంప్లెట్స్ ఇస్తుంటే ఏదో షై అనిపించేదండి, ఎలా ఇస్తున్నారో పాపం అని. కానీ మాకు ఫుడ్ పెట్టే సంస్థ కొరకు, మా కొరకు ఇవ్వడం మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు ఏమాత్రం షై అనిపించలేదు. 2-3 మినిట్స్ దాటగానే చాలా ఫ్రీ అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం అడిగి మరీ తీసుకున్నారండి. ఎలక్ట్రీషియన్ కోర్సెస్ ఉన్నాయండి. డీజిల్ మెకానిక్ ఉంది, ఏసీ రిపేర్ ఉందండి, సీసీ కెమెరాస్ ఎలా ఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా బాయ్స్కి కూడా కొన్ని సెంటర్స్లో అందుబాటులో ఉన్నాయండి. బాయ్స్ కూడా ఒకసారి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు సంబంధించిన కోర్సు ఏ సెంటర్లో ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాంతోపాటు మీకు కోర్స్ అయిపోగానే తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫికెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సర్టిఫికెట్ మీద మీకు లోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. పార్లర్ పెట్టుకోవాలన్నా, బొతిక్ పెట్టుకోవాలన్నా, మీరు ఎలక్ట్రీషియన్ షాప్ పెట్టుకోవాలన్నా, డ్రైవర్స్ అయితే సెట్విన్ బస్సెస్ అనేది అదేనండి, లోన్ తీసుకొని పెట్టుకుంటారు. ఎండలో వెళ్ళాం కదా, ఎలా హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నామండి. కాకపోతే ఏమంతా అవ్వలేదు. స్లోగా ఇచ్చుకుంటూ వచ్చాం కదా. మేడం సీతాఫల్ మండీలో ఉందండి. పీర్జాదిగూడలో ఉంది మా సెంటర్సు. ఉప్పల్ నుంచి వెళ్ళే వాళ్ళకి మేడిపల్లిలో ఉందండి, పీర్జాదిగూడలో. అలాగే సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో ఉంది. ముషీరాబాద్లో మా సెంటర్స్ ఉన్నాయి. అంబర్నగర్లో ఉందండి, నేరేడ్మెట్లో ఉన్నది.
రియాసత్ నగర్లో ఉందండి, మోతీ గల్లీలో ఉంది, ఓల్డ్ సిటీ వచ్చేసి. ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయండి. ఒకసారి అది సూర్యాపేటలో కూడా ఉందండి మా సెంటర్. నల్గొండ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూడా మీరు విజిట్ చేయవచ్చు. ఎక్కడ కొంచెం యూత్ కనిపించినా అక్కడ వెళ్ళి మేము ఇస్తూనే ఉన్నామండి. వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళకైనా లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కైనా హెల్ప్ అవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది చెప్తున్నారండి, అరే ఇక్కడే ఉంది, ఈ చుట్టుప్రక్కల మేము రోజు అటు ఇటు వెళ్తుంటాం కానీ ఇక్కడే ఉందని మాకు తెలీదు అని అంటుంటారండి. అలాంటి వారి కోసం ఇలా ఒకసారి వీడియో తీసి పెడితే కూడా, ఇలా చెప్తే కూడా కొంచెం త్వరగా రీచ్ అవుతుంది, యూట్యూబ్ అయితే త్వరగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నామండి.